హలో నమస్తే. దేశంలో ఇంకొక పెద్ద ఉద్యమం రాబోతుంది. ఇది మామూలు ఉద్యమం. ఎంత పెద్ద ఉద్యమం అంటే, రాష్ట్రం షేక్ అయిపోయేటువంటి ఉద్యమం రాబోతుంది దేశంలో. ఎందుకు అనంటే, మన్రేగా మీద ఉద్యమం చేస్తారట అపోజిషన్ పార్టీ వాళ్ళు. ఈ ఈ ఉద్యమము ఇప్పుడు సరే మహాత్మా గాంధీ గారు రామ్‌జీ బిల్‌గా మార్చారనుకోండి. మహాత్మా గాంధీ, రామ్‌జీ బిల్ అని ఇద్దరు పేర్లు వచ్చేటట్టు పెట్టొచ్చు కదా! సరే రాముడి పేరు పెడదాం అని అనుకున్నారనుకోండి. ఓకే. నో ప్రాబ్లమ్. మహాత్మా గాంధీ, రామ్‌జీ బిల్ అని 2 పేర్లు పెడితే పోయేది కదా! సో, వాళ్ళు మహాత్మా గాంధీ పేరు తీసేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది మహాత్మా గాంధీకి అవమానమే. అతను ఎంతేనండి మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, కాంగ్రెస్ వాళ్ళు మొత్తాన్ని తొక్కేయడానికి ప్రణాళిక యాక్చువల్‌గా. సరే ఏదో చేశారు వాళ్ళు. పేరు వరకు మార్చి వదిలేస్తే పర్లేదు. దాంట్లో చాలా మార్చారు. ఒకటి లీగల్ ఎంటిటీ తీసేశారు. లీగల్ ఎంటిటీ అంటే గతంలో మన్మోహన్ సింగ్ గారు పెట్టినప్పుడు ఈ మన్రేగా బిల్లుకి సంబంధించి దట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్. రైట్ టు వర్క్, రైట్ టు ఎడ్యుకేషన్ అని ఒక బిల్ యాక్ట్ అలా పెట్టారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అలా పెట్టారు. రైట్ టు ఎడ్యుకేషన్ అంటే ఏంటి అర్థం? ఎవరైనా సరే రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారం ఎవరైనా సరే నేను చదువుకుంటాను అంటే చదువుకోవటానికి లేదు అంటానికి లేదు. 100% ఇవ్వాల్సిందే, చదువుకోవాల్సిందే, సీట్ ఇవ్వాల్సిందే ఏదో ఒక స్కూల్లో అని చెప్పి పెట్టారు రైట్ టు ఎడ్యుకేషన్. అలాగే రైట్ టు వర్క్ అని యాక్ట్ పెట్టాడు మన్మోహన్ సింగ్ గారు. రైట్ టు వర్క్ యాక్ట్ని ఎత్తేసి వీళ్ళు ఒక గవర్నమెంట్ స్కీమ్గా మార్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే వాళ్ళ ఇష్టం ఉంటే ఇప్పుడు ఆ స్కీమ్ రన్ చేస్తారు, లేకపోతే లేదు. అదొకటి పెట్టారు. రెండోది ది మేజర్ ప్రాబ్లమ్ విత్ దట్ ఈస్ 50% షేర్ 40% షేర్ ఆఫ్ ది స్టేట్. చాలా రాష్ట్రాల్లో 40% బర్డెన్ పడిపోయింది వాళ్ళ మీద. ఆ బర్డెన్ ఎలాగా వాళ్ళు భరించాలి? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్లో నప్పులు నడుస్తుంది అది. వీళ్ళు వీఆర్ వెల్కమింగ్ ఇట్ అని చెప్పారు వీళ్ళు. వీ హ్యావ్ కన్సర్న్ ఆన్ ది స్టేట్. అంటే సూపర్ 6కే మా దగ్గర డబ్బులు లేవు, మేము ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము, కొత్త స్కీములకి మేము కరెక్ట్గా చేయలేకపోతున్నాం అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈ 40% షేర్ వల్ల సెంట్రల్ గవర్నమెంట్ వల్ల దిస్ బికమ్స్ సెవెంత్ సూపర్ 7 అనమాట. ఇప్పుడు ఎందుకు ఇది మ్యాండేటరీ కదా, స్టేట్ 40% ఇవ్వాలి కదా, దాని మీద స్కీమ్, అది ఒక స్కీమ్ రన్ చేసినట్టే. 3,000-4,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి భారం పడుద్ది కేంద్రం మీద, ఆమె రాష్ట్రం మీద. ఇలాగ చాలా రాష్ట్రాల మీద భారం పడిపోయింది. మోరోవర్ ఇంకొక ప్రాబ్లం ఉంది. ఈ స్కీమ్ గతంలో ఏ ఊరిలో ఆ ఊరిలోనే చేసేవాళ్ళు. అసలు మన్మోహన్ సింగ్ గారు పెట్టింది ఒక సింపుల్గా ఒకటేనండి, వీళ్ళ చేత పని చేయించుకోవాలని ఆయనకు లేదు. ఎందుకంటే వీళ్ళందరికీ సమ్మర్లో ఒక 100 రోజులు మనం వాళ్ళకి పని కల్పించాలి. ఎందుకంటే సమ్మర్లో వాళ్ళు తినడానికి భోజనం ఉండదు. వాళ్ళకి ఎలాగైనా సరే వాళ్ళకి పని కాదు, డబ్బులు ఇవ్వాలి అని అనుకున్నాడు ఆయన. మన్మోహన్ సింగ్ గారు డబ్బులు ఇవ్వాలి అనుకున్నాడు పేదలకి. ఊరికే డబ్బులు ఇవ్వటం ఎందుకు, అక్కడ ఉన్న గ్రామంలో ఏమన్నా డెవలప్మెంట్ చేయమనండి, మనం ఇట్లా పని కల్పించి డబ్బులు ఇద్దామని. పర్పస్ ఇస్ టు ప్రొవైడ్ ఫుడ్ టు ది పూర్ పీపుల్ ఇన్ ద విలేజెస్, రూరల్ విలేజెస్ ఆఫ్ ది సీజన్. అగ్రికల్చర్ సీజన్ లేనప్పుడు పర్పస్ ఏంటి? డబ్బులు ఇవ్వటం, పని చేయించుకోవడం కాదు. ఇప్పుడు స్కీమ్ని ఎలా మార్చారు? పని ఇంపార్టెంట్, డబ్బులు ఇవ్వటం ఇంపార్టెంట్ కాదు. పని ఉంటే నీకు పని ఉండితే, లేదంటే వేరే ప్రాజెక్ట్కి పంపించాలి, ఆ ప్రాజెక్టులోకి వెళ్ళి పని చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి, అప్పుడే మేము డబ్బులు ఇస్తాం, లేకపోతే లేదని పనికి మార్చేసి. ఇదేమంటానంటే క్యాపిటలిస్టుల మైండ్ సెట్ ఎలా అని ఉంటుంది. క్యాపిటలిస్టుల మైండ్ సెట్ ఇప్పుడు ఒక క్యాపిటలిస్ట్ ఎలా ఆలోచిస్తాడు? నీ 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 ఇంటి దగ్గర పనిచేసేటువంటి కూలి పని వాడు ఉంటాడు కదా, ఇంట్లో పనిచేసే, ఇల్లు తుడిసే ఆయం ఉంది అనుకోండి. క్యాపిటలిస్ట్ మైండ్ ఎలా ఉంటుంది చెప్తున్నా. ఇల్లు తుడిసే ఆయం ఉంది అనుకోండి. ఈ ఆయమ్మ ఇది ఆ గ్లాస్ సరిగ్గా తొడవలేదు, ఇదిగో ఇది కరెక్ట్గా తొడవలేదు, ఈమెకి నేను ఎందుకు డబ్బులు ఇవ్వాలి ఫ్రీగా అని ఆలోచించుకునేవాళ్ళు. పాపం ఇప్పుడు మనలాంటి వాళ్ళు అనుకోండి, ఇంట్లో ఆయమ్మ సరిగా తొడవపోయినా సరే ఏందా టైట్గా కనిపిస్తుందేమో, సరే నువ్వు వెళ్ళమ్మా ఏం పర్లేదులే అని చెప్పేసి అప్పుడప్పుడు వదిలేస్తాం ఇంట్లో పనిచేసే వాళ్ళని. ఇంట్లో పనిచేసే ఆయమ్మల్ని అప్పుడప్పుడు కొద్దిగా సరిగ్గా తొడవపోయినా సరే
ఆమె ఏదో తొందరలో ఉందో, బాధలో ఉందో, సరే ఆమె కూడా మనిషే కదా అని చెప్పేసి వదిలేస్తారు. క్యాపిటలిస్టులు వదలరు. ఇక్కడ బాగా రుద్దు, ఇక్కడ బాగా రుద్దు, లేకపోతే నేను నీకెందుకు జీతం ఇవ్వాలి, నీ జీతం కట్టి చేస్తానని చెప్పి హెరాసేస్తారు పని మనుషుల్ని. ఇప్పుడు ఇది ఆ కాన్సెప్ట్ నుంచి వచ్చింది. ఇది మన్మోహన్ సింగ్ గారు పనిచేసిన చేయకపోయినా వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలని మెయిన్తో పెట్టారు. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓరియంటెడ్ మార్చారు దాన్ని. అవుట్పుట్ ఓరియంటెడ్, అవుట్పుట్ చూపించాలట. నువ్వు పని చూపిస్తేనే నీకు డబ్బులు ఇస్తాను, లేకపోతే లేదట. ఈ మార్చినటువంటి స్కీమ్ అండి ఇది. క్యాపిటలిస్ట్ ఐడియా నుంచి వచ్చినటువంటి స్కీమ్ ఇది. ఓకే, అందుకే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇట్లా కొంతమంది ఏదో సిడబ్ల్యూసి ఏదో పెట్టినట్టున్నారు. వాళ్ళు ఏం చెప్పారు, మేము దేశవ్యాప్తంగా ఉద్యమం చేయబోతున్నాం దీని మీద అన్నారు. ఇది పెద్ద ఉద్యమం చేయబోతున్నారు. ఐ ఆల్సో సపోర్ట్ దేర్ ఉద్యమం. ఓకే, 100% విల్ సపోర్ట్ దేర్ ఉద్యమం. నేను ఏ పొలిటికల్ పార్టీలో ఉన్నా, కేంద్రంలో మాత్రం, రాష్ట్రంలో నేను ఏ పార్టీలోనే ఉండనియండి, కేంద్రంలో మాత్రం ఐ విల్ సపోర్ట్ ఇండియా బ్లాక్ 100%. ఎందుకు ఇట్లా వాళ్ళు కొంచెం పేదల పక్షాన్ని ఉంటారు అంతే. నాకు ఇండియా బ్లాక్ ఏమన్నా, నాకేం ఫ్రెండ్స్ ఏంటి వాళ్ళు ఏమన్నా ఫ్రెండ్స్ అన్న బంధువుల వాళ్ళు ఏమన్నా పేదల పక్షాన్ని ఉంటారని ఇంత నా ఉద్దేశం. ఇండియా బ్లాక్ వాళ్ళు పేదల పక్షాన్ని ఉంటారు. అదే సింపుల్ ఐడియాలజీ మీద నేను ఐ సపోర్ట్ దాని కేంద్రంలో అన్నా నేను. ఓకే, నేను ఈ రాష్ట్రంలో ఏ పార్టీని సపోర్ట్ చేయనండి. నేనేమన్నానంటే, వీళ్ళు ఒక మాట అన్నారు, మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఏమని, గతంలో పెట్టిన బిల్లులను కూడా చూడండి వీళ్ళు ఎత్తేస్తారని అన్నాడు ఇతను, అపోజిషన్ నాయకుడు రాహుల్ గాంధీ. దీన్ని కూడా ఎత్తేస్తారు చూడ అన్నాడు. గతంలో ఏ బిల్లుని రిఫర్ చేశారు, ఫార్ములాస్ బిల్లుని రిఫర్ చేశారు. ఫార్ములాస్ బిల్ అండి. ఏంటి ఫార్ములాస్ బిల్లు? ఇన్వెస్ట్మెంట్స్ ఓపెన్ చేస్తారు. అగ్రికల్చర్ సెక్టార్లోకి ఇన్వెస్ట్మెంట్స్ని ఓపెన్ చేస్తా ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్స్ ఓపెన్ చేస్తారంటే ఏంటి అర్థం? ఈ రైతులు, కూలీలు, పొలాలు పండించుకునే రైతుల్లోకి అదానీ, అంబానీలు వచ్చేస్తారా మీ పంటలు వేయటానికి? మైనింగ్ చేసినట్టుగా పంట పండించడానికి అదానీ, అంబానీ కంపెనీ పెడతారు. ఏమని? అదానీ వరి పండించే కంపెనీ అని ఒక కంపెనీ పెడతారు. అదానీ వరి పండించే కంపెనీ అని చెప్పేసి రైతులు మొత్తం దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీకు కూలిస్తాము, ఇది ల్యాండ్ నీది కూలిస్తాము, నువ్వు వదిలే, నేను పండిస్తాను, టెక్నాలజీ పట్టుకొచ్చేసి అని చెప్పేసి రైతులు మొత్తం పక్కన కూర్చోబెట్టి వీళ్ళు ముందు కొంతకాలం లీజుకి తీసుకొని, ఇన్వెస్ట్మెంట్ అంటే అదే అర్థం, భూములు మొత్తం తీసేసుకొని వీళ్ళు ఏం చేస్తారు, కొత్త టెక్నాలజీతోటి జపాను మంచిదే టెక్నాలజీతో చేస్తారు, తప్పులేదు. మీరు ఇప్పుడు ఆస్ట్రేలియా, ఏమంటారు, ఇజ్రాయెల్, ఇట్లాంటి కొన్ని దేశాల్లో టెక్నాలజీ అగ్రికల్చర్ చేస్తారు. దాన్ని పట్టుకొస్తామన్నాడు అదానీలు, అంబానీలు వీళ్ళు పట్టుకొస్తారు. నువ్వు పట్టుకొస్తావు కరెక్టే, నువ్వు మంచిగానే చేస్తావు, ఉత్పత్తి పెరిగింది కరెక్టే. వీళ్ళు ఎక్కడ పోవాలి రైతులు? భారతదేశంలో 50-70% రైతులు, ప్రజలు వాళ్ళకున్న భూముల మీద ఆధారపడి పిల్లల్ని సాక్కుంటున్నారు. ఈ క్యాపిటలిస్టులు వస్తే వీళ్ళకి భోజనం ఎక్కడిది రైతులకి? అందరు 70% ఫుడ్లెస్ అవుతారు, ఆకలి తలపడించిపోతారు ఈ అగ్రికల్చర్లోకి క్యాపిటలిస్టులు వచ్చారంటే. అందుకే రైతులు గొడవ చేస్తే వెనక్కి తీసుకున్నారు ఆ బిల్లుని. ఇప్పుడు ఇది కూడా అంతే, ఇది కూడా పేదలకు సంబంధించిందే. వీళ్ళు ఏమన్నారంటే, మీరు ఫార్ములాస్ బిల్లుని ఎలాగైతే వెనక్కి తీసుకున్నారో అలాగే దీన్ని కూడా మీరు వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమం చేస్తాము అని అన్నారు. పేదల పక్షాన సపోర్ట్ చేసేటువంటి ఎలాంటి ఉద్యమాలను కూడా మనం సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ, నమస్కారం.